హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దామిని చాలా కోపంగా హాల్కి మయంగా నుంచుని ఫ్లవర్ వాస్ను అయితే కింద పడేస్తుంది. దాంతో అందరూ కూడా అక్కడికి వస్తారు. ఏమైందమ్మా, ఎందుకు ఆ ఫ్లవర్ వాస్ని అలా పగలగొడుతున్నావు అని అయితే అడుగుతూ ఉంటారు. ఇక అసలు ఏం జరుగుతుందంటే, దామిని తన రూమ్లో ఉన్నప్పుడు అక్కడికి అనన్య, కాంచన ఇద్దరూ కూడా వెళ్ళి, ఆనంద భైరవి అంటే మీ చిన్నమ్మ చాలా తెలివైనది. తన కొడుకు, తన కోడలికి మాత్రమే మంచి మంచి పనులు అప్పగించి వాళ్ళకు కుటుంబానికి మాత్రమే పేరు ప్రఖ్యాతలు రావాలని, నిన్ను, మీ అమ్మని, మీ నాన్నని, మీ అన్నయ్యని అందరినీ కూడా వాళ్ళ కింద పని వాళ్ళలా పెట్టుకుని ఆడిస్తుంది. మీరు అలాగే ఉండిపోతే మీకు ఏమీ దక్కదు, ఇంటి పనివాళ్ళలా మారాల్సిందే అని అయితే అనన్య, కాంచన ఇద్దరూ కూడా దామినిని రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన దామిని అయితే ఇలా హాల్లోకి వచ్చి ఫ్లవర్ వాస్ అవి పగలగొడుతూ పెద్ద గొడవ అయితే చేస్తుంది. ఇక అప్పుడు ఆనంద భైరవి, లీలావతి ఇద్దరూ కూడా వచ్చి హాల్లోకి అడుగుతూ ఉంటారు. ఏమైందమ్మా, ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఎందుకు గొడవ చేస్తున్నాను అంటారేంటి? ఈ ఆనంద భైరవి ఇంటి పెత్తనాన్ని, ఆస్తుల్ని, కంపెనీల్ని అన్నీ కూడా తన చేతిలో పెట్టుకుని మనందరినీ ఆడిస్తుంది. మనం వాళ్ళ కింద పని వాళ్ళలా ఆడాల్సిందేనా? అసలు ఆవిడ పెత్తనం చేయడం ఏంటి, నాకు అస్సలు నచ్చలేదు అని అయితే దామిని చాలా కోపంగా అంటే, లీలావతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆనంద మాత్రం చాలా బాధగా అలా చూస్తూ తను ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఆనంద లీలావతి దగ్గరికి వచ్చి, అక్క, ఇక మీదట ఇంటికి సంబంధించినవైనా, ఆఫీస్కి సంబంధించినవైనా ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలంటే నీ తర్వాతనే అక్క అని తన చేతిలో ఉన్న తాళాల గుత్తుని తీసుకో అక్క అని అయితే ముందున్న టేబుల్ మీద పెడుతుంది. ఇక నుంచి ఇంటి బాధ్యత, అన్నింటి బాధ్యత నీదే అక్క అని చెప్తుంది. ఇక లీలావతి ఆ తాళాలని తీసుకోకుండా అలా చూస్తూ ఉంటే దామిని వచ్చి ఆ తాళాలను తీసుకుంటుంది. ఇక నుంచి ఇంటి పెత్తనం అంతా నాదే అని దామిని అంటూ ఉంటుంది. మరి ఇక మీదట కథ ఎటువైపు మలుపు తిరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.